మీదుగా ఏపీ, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ కు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ లో సీకర్ లోని ఓ హాస్టల్లో మొదలైన గెస్ పేపర్ చలామణిపై అధికారులైతే దర్యాప్తు చేస్తున్నారు. ఈ గెస్ పేపర్ లోని 410 ప్రశ్నల్లో 120 ప్రశ్నలు పరీక్షల్లో రావడం అనుమానం కలుగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏని ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ కూడా జరపనుంది. ఇదే అంశంపైన ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ గురునందం గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇక శ్రీధర్ గారు బీజేపీ నుంచి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, ముందుగా మస్తాన్ రావు గారు, ఐ స్టార్ట్ విత్ యూ. సో ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఒకటి, భారత పరీక్షా వ్యవస్థ నమ్మకంగా ఉందా అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. గెస్ పేపర్ ఆల్మోస్ట్ గా మ్యాచ్ అయిపోయింది యాక్చువల్ పేపర్ కి. అంటే దీని వెనుక ఒకరున్నారో ఇద్దరున్నారో అని కాదు, ఒక చాలా పెద్ద మాఫియా ఉందన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అంటే కోచింగ్ సెంటర్ల పాత్ర ఎక్కువగా కనిపిస్తుందా? ఈ మెరిట్ వ్యవస్థని ఈ కోచింగ్ సెంటర్లు ఇలాంటివి ఏమైనా డీల్ చేస్తున్నాయి? ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు, ఇంట్రోలో నేను చెప్పినట్లు, సికార్ నుంచి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు పాస్ అయిపోయింది. దట్టు దాని వెనక పెద్ద నెట్వర్క్ ఉందని క్లియర్ గా అర్థమవుతోంది. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ అండి. ఛానల్లో ఉన్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులకు మీకు కూడా. ఇది ఖచ్చితంగా ఒక ఘోర వైఫల్యం కింద చెప్పాలండి. ఎందుకంటే 22 నుంచి 24 లక్షల మంది అప్పీల్ అవుతున్న ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం. తగు జాగ్రత్తలు అనే విషయం ఎందుకు అంటున్నానంటే, మనకి 2024 కూడా లీక్ అయిందండి. దానితో వెళ్ళింది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగింది. 30 లక్షల నుంచి 50 లక్షల దాకా పేపరు అమ్మారనేది కూడా వచ్చింది. కాకపోతే సుప్రీంకోర్టు ఏం జరిగిందంటే 155 మందికి మాత్రమే, అభ్యర్థులకు మాత్రమే దీనికి రిలేటెడ్ గా ఉందని చెప్పేసి ఏదో కొద్ది మందిని, ఒక 13 మందిని, ఒక విద్యార్థుల్ని, అదేవిధంగా ఒక 5గురిని లీకేజీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి, నా ఉద్దేశంలో అయితే చేతులు దులుపుకున్నారనే అంట. ఎందుకంటే ఎంబీబీఎస్ ప్రవేశం అనేది ఏంటంటే ఈ రోజుల్లో 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల దాకా ధనవంతుల పిల్లలకి పెడతా ఉన్నారు. దానికి ఏంటి మేనేజ్మెంట్ కోటా కానీ ఎట్లా కానీ. దానికంటే కూడా ఈ పేపరు ఒక 10 లక్షలకో 15 లక్షలకో దొరికితే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మిగిలిపోయింది కదా. యాక్చువల్గా కష్టపడి చదివే వాళ్ళు ఎవరు కూడా ఈ పేపర్ లీకేజ్ ఎదురు చూడరు. వాళ్ళందరూ దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఇస్తున్నారు. అంటే ధనికులందరూ కూడా పేపర్ లీకేజ్ కోసం చూస్తున్నారా అని నేను అంటలేదు. అంటే వాళ్ళ కొంతమంది అట్లాంటి కష్టపడి చదివే పిల్లలందరూ కూడా ఈరోజు ఎట్లా ఏడుస్తున్నారో తెలుసండి. నాకు తెలిసిన పిల్లల్ని కదిలిస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ కీలో మంచి మార్కులు వచ్చేసినాయి. వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చూసుకుంటే నాకు సీట్ గ్యారంటీ అని అనుకుంటున్నారు. మళ్ళీ రేపు ఎగ్జామ్ పెడతారు, దానికి ఎలా అప్పీల్ అవుతారు, ఎలా ఉంటుంది, ఇదే టెంపో అప్పుడు ఉంటుందా లేదా అనేది అందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ విషయం, అంటే నేననేది ఏంటంటే అది ఇప్పటికీ పూర్తిగా లీకా లేకపోతే గెస్ పేపర్ లో కొన్ని క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ తో తేలాల్సిన అంశం. ఫస్ట్ ఏంటి, కేరళలో ఒక ఎంబీబీఎస్ చదువుతున్న ఒక స్టూడెంట్ దగ్గర నుంచి అది రాజస్థాన్ లోని ఒక స్టూడెంట్ తండ్రికి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు రకరకాల దారుల్లో కోచింగ్ సెంటర్లకు కానీ అదేవిధంగా వాళ్ళకి అందరికి కూడా అమ్మింది అనేది ఫస్ట్ ప్రాథమిక సమాచారం మనకి. నిజానికి ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్ల ద్వారానే ఈ పేపర్ లీకేజీకి అంకురార్పణ జరిగింది అనేది ఎక్కువ మంది ఆరోపిస్తా ఉన్నారు. సో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 50కి పైగా నగరాల్లో అదేవిధంగా విదేశాల్లో కూడా దీన్ని నిర్వహిస్తా ఉన్నారు. సో 22 లక్షల మంది సంబంధించి మన మెడికల్ కాలేజ్, ఎందుకంటే భారత భవితవ్యం కూడా దీని మీద ఆధారపడి ఉంది. హెల్త్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఎవరైనా పరిజ్ఞానం లేని వాళ్ళు ఈ పేపర్ లీకేజ్ ద్వారా కొనుక్కొని డాక్టర్లు ఈ రేపొద్దున మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలో చూస్తే ఏంటంటే ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పేపర్ అంటే 42 గంటల ముందు ఇదంతా లీక్ అయింది అనేది చెప్తా ఉన్నారండి. ఎందుకంటే కెమిస్ట్రీకి సంబంధించి ప్రతి పేపర్ కి, అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియాలజీ, బాటనీకి సంబంధించి 45 మార్కులు
ఉంటది. అదేవిధంగా అది 180 మార్కులు, అదేవిధంగా ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, అదేవిధంగా -1. సో ఇలాంటి సందర్భంలో కెమిస్ట్రీకి సంబంధించి టోటల్ గా అన్ని ప్రశ్నలు కూడా బయటికి వచ్చేసినట్టుగా అది ప్రాక్టీస్ పేపర్ రూపంలో అనేది చెప్తా ఉన్నారు. సో అదొక్కటే వచ్చిందా, ఇంకా మిగతా కూడా పేపర్లు కూడా వచ్చాయా అనేది దర్యాప్తులో తేలాలి. ఏం తేలినా కూడా ఇటీవల కాలంలో 2024లో ఇలాంటి ఎక్స్పీరియన్సే మనకున్నప్పుడు మరి ఏం జాగ్రత్తలు తీసుకుంది అనేది నాట్ ప్రశ్నిస్తా ఉన్నారు. సో వాళ్ళు ఈ విషయంలో ఘోర వైఫల్యం. ఎందుకంటే వాళ్ళు ఫీజులు కట్టించుకోకపోవచ్చు. 22 లక్షల మంది ఫీజు కట్టక్కర్లేదు, అడ్మిట్ కార్డులు ఇచ్చేస్తాము అంటున్నారు. అడ్మిట్ కార్డులు ఫీజులు సమస్య కాదు ఇక్కడ. గత 2 సంవత్సరాలుగా ప్రిపేర్ అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా. మళ్ళీ ఇదే టెంపో ఎలా వస్తుంది, మళ్ళీ ఆ సీట్ వస్తుందా రాదా, ఇదే విధంగా లీక్ అవుతా ఉంటే భారత భవితవ్యం ఏంటి? మేము నీట్ ఎగ్జామ్ కి అప్పీల్ అవ్వాలా లేదా? ఎందుకంటే స్టాలిన్ బిగించేశారు ఆల్రెడీ. ఎందుకంటే గతంలో తమిళనాడులో ఏంటంటే అసలు నేషనల్ వైడ్ గా ఈ సీట్లు కేటాయించడం అనేది మాకు ఇష్టం లేదు, మేము తమిళనాడులోనే విడిగా ఎగ్జామ్ పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మూవ్ చేశారు. దానికి సంబంధించి అది ఇంకా ఇప్పుడున్న విజయ్ సర్కార్ని ఆయన ఈ రోజు విజ్ఞప్తి చేశారు. నిజంగానే గతంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా మెడికల్ ఎంట్రన్స్ టెస్టులు పెడుతున్నప్పుడు అవి సజావుగా సాగుతున్న పరిస్థితి 1-2 రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మెడికల్ సీట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకపోతే దాని పర్యవసనాలు చాలా విపరిణామాలకి దారితీసే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఖచ్చితంగా నాట్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ విషయాన్ని దాని నుంచి తప్పించుకోవాలి, అది వదిలేసేయాలి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. అలాంటప్పుడు పదే అంటే 2024లో జరిగింది, ఇప్పుడు 2026లో జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సుప్రీంకోర్టు కానీ లేదంటే భారత ప్రభుత్వం కానీ ఆ రోజే 2024లోనే ఈ నీటి ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి టెర్రరైజ్ చేసే విధంగా వాళ్ళని శిక్షించారా? వాళ్ళని ఎవరిని బాధ్యులు చేశారు? ఎవరన్నా డిస్మిస్ అయ్యారా చెప్పండి? ఉద్యోగస్తులు కానీ దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరైనా డిస్మిస్ అయ్యారా? ఈ రోజుకి లేదే. అంటే మళ్ళీ ఇప్పుడు కూడా మనం అందరం కూడా చర్చించుకుంటాం, పేపర్లో వస్తుంది, కాసేపు సంచలనంగా మారింది, మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలా ఉండకూడదు కదా. ఒక లీకేజ్ జరిగినప్పుడు ఎవరైతే లీకేజ్కి బాధ్యులో వాళ్ళని సాక్ చేసేయాలి, వాళ్ళని పనిష్బుల్ చేసేయాలి. రెండో వాళ్ళు ఇట్లాంటి జరిగితే కనుక మన ఉద్యోగాలకి ఇవి ఉండదు, లేకపోతే జైలు పాలవ్వాల్సి వస్తుంది, లేకపోతే లైఫ్ పడుతుంది. ఇట్లాంటి శిక్షలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అలా లేదు కాబట్టే ఈ రోజు రిపీట్ అవుతా ఉంది అనేది నేనంటాను. ఇప్పటికైనా భారత ప్రభుత్వం కళ్ళు తెరిచి నాట్కి సంబంధించి కానీ అంటే నాట్ అంటే నిర్వహణ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని పకడ్బందీగా మంచి వాళ్ళతో చేయటం, అదేవిధంగా ప్రోటోకాల్ సరిగా ఉండే విధంగా, భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా రక్షణాత్మకంగా నీటిని నిర్వహించాల్సిన అవసరం అయితే దీనిలో కనిపిస్తా ఉంది. ఓకే అండి. ఎస్ మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అండ్ అదే విధంగా వెంకట్ గారు జాయిన్ అయ్యారు, అండ్ అదే విధంగా సయ్యద్ బాషా గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్. ఎస్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ మల్లేశ్వర్ గారు, సో ఒకటైతే క్లియర్, ఈ ఎగ్జామ్ ఇందాక మస్తాన్ రావు గారు అన్నట్లుగా గతంలో కూడా పేపర్ లీకులు జరిగాయి. అయితే అప్పుడు కూడా ఇంత కఠినంగా వ్యవహరించలేదు. ఏకంగా ఎగ్జామ్ నే రద్దు చేయడం వల్ల ఒకటి స్టూడెంట్స్ కూడా చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. అంటే దీనివల్ల ఇంపాక్ట్ 2 years 3 years కంటిన్యూగా దాని గురించి నీట్ కోసం ప్రిపేర్ అయిన విద్యార్థులు చాలా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఏ రకంగా చాలా మదన పడుతూ ఉంటారు. ఏం చేయాలి ఏంటి, వాళ్ళకి ఏం అర్థం కాని సిచ్యువేషన్స్. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నిజంగానే అంటే ఈ ఎగ్జామ్ ని రద్దు చేస్తే ఈ ప్రాబ్లం కి ఇది సొల్యూషనా? ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఫస్ట్ టైం, చాలా సార్లు గతంలో కూడా రిపీట్ అయింది కాబట్టి. ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి మరి ఇది ఎందుకంటే వాస్తవంగా అన్ఫార్చునేట్ ఈ పేపర్ లీక్, అందులో వైద్య విద్యకు సంబంధించినటువంటి లీక్ కావడము, దాన్ని రద్దు చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా భావిస్తాం. ఎందుకంటే దాదాపుగా ఫస్ట్ అటెంప్ట్ లో నీట్ ద్వారా